బోడుప్పల్లో అంబేద్కర్ మునిమనవడు భీమరావు యశ్వంత్ పర్యటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలను చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉందని ఆయన పేర్కొన్నారు. బాబాసాహెబ్ను అనుసరించేటువంటి వారు లక్షలాది మంది ఉన్నారని తెలిపారు. బాబాసాహెబ్ నడిపినటువంటి రిపబ్లిక్ ఆఫ్ ది ఇండియా, సమతా సైనిక్ దళ్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ 3 సంస్థలు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో తమ వాయిస్ను బలంగా వినిపిస్తాయని ఆయన తెలిపారు. जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, जय भीम, जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा जय 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 भीम, जय भीम, जय 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 भीम। कल मैं सिकंदराबाद में HMT ग्राउंड में रिपब्लिकन पार्टी ऑफ इंडिया का अधिवेशन लिया। मैंने देखा यहाँ तेलंगाना स्टेट में बाबा साहब के स्टैचू एवरी कॉर्नर पर है। बाबा साहब को मानने वाले लाखों लोग हैं, लेकिन बाबा साहब की जो चलाई हुई संस्था है रिपब्लिकन पार्टी ऑफ इंडिया, समता सैनिक दल, बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया, एक कमती दिखता है। इसके लिए हमारा मिशन है कि आने वाले समय में बाबा साहब का तीनों संगठन इस तेलंगाना स्टेट में जोर से अपना काम करेगा। मैं अपील करता हूं तुम्हारे मीडिया चैनल से, यहाँ के लोगों को हर एक पार्टी में गए, हर एक पार्टी में बाबा साहब के नाम से वोट दिया उनको, लेकिन बदलाव कौन सा दिखा नहीं मुझे। इसी कारण स्वाभिमान की पार्टी रिपब्लिकन पार्टी ऑफ इंडिया, उसमें मैं आ जाओ, तुम ही लीड कर लो ये पार्टी और स्टेट में अपना हिस्सेदारी, राजनीति की हिस्सेदारी मांग लो। नमो बुद्धाय, जय भीम, जय संविधान। మరి అంబేద్కర్ మన్మడు ప్రకాశం భీమరావు అంబేద్కర్ గారు మరి ఇక్కడికి విచేసి మహానుభావునికి స్మరించే కార్యక్రమంలో పాల్పంచుకున్న మన పెద్దలు రాపూర్ రామరన్న గారు, మరి ఇక్కడికి వచ్చిన సంఘ సంస్కర్తలంతా పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ, మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ చదువుకొని మరి ఇంత రెవల్యూషన్ ఉన్నప్పుడు కూడా మనం రాజ్యాంగాన్ని అందరికీ తెలియపరచకుండా ఎవరి కాళ్ళు ఉండడం సబబైన రూట్ కాదని తెలియజేస్తూ, మరి అందరికీ రాజ్యాంగం ఉన్న ఫలాలన్నీ అందరికీ అందే విధంగా అందరూ చూడవలసిందిగా, అందరికీ ప్రోత్సహించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ జై భీమ్ తెలియజేస్తూ, జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముడిమనబడు భీమరావు అంబేద్కర్ గారు ఇక్కడ రావటం జరిగింది. వచ్చి ఇక్కడ వారికి గార్లాండ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారి వెంబడి సంఘమిత్ర బంతిజీ और चंद्रकांत, మేజర్ చంద్రకాంత్ తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ ఆర్పిఐ కా. అదేవిధంగా ప్రతి వారాన్ని ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కొనసాగించడానికి ప్రతి 360 వారాల నుంచి నత్తిబైసయ్య అండ్ టీం ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా వారి యొక్క ఆశయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి వారు వేరే కార్యక్రమం మీద ఈ హైదరాబాద్కు రావడం జరిగింది. నాకు తెలియగానే నన్ను కూడా పిలిస్తే నేను వెళ్ళి వారిని కలిసి బోడుప్పల్కు మీరు రావాలని అభ్యర్థించినాను. ఎప్పుడే స్పందించి తప్పకుండా నేను వస్తా, నేను మేడ్చల్ వెళ్ళాలి, అక్కడ 60 ఫీట్ల అడుగుల స్టాచ్యూ విగ్రహాన్ని వాళ్ళు ప్రారంభించడానికి వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.